అమరావతి రాజధానిని మిగతా ప్రాంతాలతో కలిపే విధంగా ప్రభుత్వం నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒక చోట ఎస్ ఆకారంలో ఓ టర్న్ వచ్చింది. దీన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్మించిందా లేదంటే రోడ్డు నిర్మాణానికి వేరే మార్గం లేక అలా ఏర్పాటు చేశారా లేదంటే భూ సమస్య వచ్చిందా అన్న అనుమానాలు వచ్చాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అంతా ఎలాంటి మలుపులు లేకుండా ఉన్నప్పటికీ ఒకే ఒక్క చోట ఈ ఎస్ టర్న్ రావడంతో అక్కడున్న స్థలం కోసమే ఇలా మలుపు తిప్పారన్న విమర్శలు వస్తున్నాయి. అయినా వారి స్థలాన్ని కాపాడడం కోసమే రోడ్డును ఎస్ షేప్లో మలుపు తిప్పారని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అదంతా తప్పని చెప్పింది. సీడ్ యాక్సెస్ రహదారిలోని ఎస్ ఆకారపు మలుపుపై ప్రజల్లో నెలకొన్న అపోహల్ని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ అధికారిక వివరణను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్ 3లో భాగంగా విజయవాడ చెన్నై జాతీయ రహదారి NH-60ని మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే ప్రధాన రహదారి కారిడార్ నిర్మించాల్సి ఉందని, భవిష్యత్తులో చేపట్టే ఈ కారిడార్ నిర్మాణానికి అనుగుణంగా అవసరమైన భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానాలను, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా సీడ్ యాక్సెస్ రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. అందువల్ల సీడ్ యాక్సెస్ రహదారిలోని ఎస్ ఆకారపు మలుపులను భవిష్యత్తు రహదారి కారిడార్ నిర్మాణం, అనుసంధాన అవసరాలు, సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగంగా చూడాలని కోరింది. వీటిపై వస్తున్న అసత్య ప్రచారాలు, అపోహలకు ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేసింది. ప్రజలు ఈ అంశంపై వాస్తవాల్ని గమనించి అసత్య ప్రచారాలు నమ్మకుండా అపోహలకు గురి కావద్దని ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు అనువుగా ప్రస్తుత సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం ఉంటుందని తెలిపింది. 2017 ప్రణాళిక ప్రకారమే దొండపాడు నుంచి తాడేపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నట్లు పేర్కొంది. రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడలతో కనెక్టివిటీ పెంచేలా స్టీల్ బ్రిడ్జ్, సీడ్ యాక్సెస్ రహదారులు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. సీడ్ యాక్సెస్ రహదారి కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో కృష్ణా కరకట్టపై వాహనాల రద్దీ తగ్గనుందని పేర్కొంది. ఈ వాస్తవాన్ని గమనించి అపోహలకు గురి కావద్దని ప్రజలకు పురపాలక శాఖ కోరింది.